వెల్కమ్ బ్యాక్. టాకింగ్ సురేఖ. ఇవాళ మనం చికెన్లో మరో వెరైటీ చూద్దామా? ఈరోజు చికెన్ ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నానండి. దీంట్లో పుదీనా మనం అన్నీ కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. కరివేపాకు పుదీనా మనం చికెన్లో వేసుకొని ఉడికించుకోవాలండి. కరివేపాకు పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. అది బాగా ఫ్లేవర్ పడుతుంది చికెన్కి, ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. చికెన్లో మనం పుదీనా కరివేపాకు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాం కదా, అంతలోపలే మనం ఇంకో బాండిట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటాసు వేయించుకుందాము. దానికన్నా ముందు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం మిక్సీకి వేసేసుకుందాం. మిక్సీకి వేసేసుకునే లోపల అంతలోపల ఇవి ఉడుకుతాయి. ఓకేనా? మనకి చికెన్ పొయ్యి మీద ఉడుకుతుంది కదండి. ఉడికే చికెన్లో మనం మిర్చిని కచ్చా పచ్చాగా వేసుకొని మిక్సీకి దీంట్లో కలిపేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో కూడా మనం లైట్గా సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చికెన్లో వేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసాం కదా కచ్చా పచ్చాగా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. ఇది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాము. ఇది కొంచెం పైన అలా కలిపెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకుంటే కొంచెం టమాటాలు త్వరగా మగ్గుతాయి. పెద్దవి బజ్జీ మిర్చీలు వస్తాయి కదండి, అవి వేసుకుంటున్నాను ఈరోజు. చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. చికెన్లో మగ్గిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను టమాటాలు అవన్నీ ఉడకబెట్టేసుకున్నాను కదా, అంటే నూనెలో బాగా వాష్ చేశాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాతనే వేసుకోవచ్చు, కొంచెం వేడిగా వేసుకున్నా ఏం కాదు. మనం అంతలోపల మిక్సీకి వేసుకొని వచ్చేద్దాం. టమాటా పేస్ట్ మనం వేసేసుకున్నాము. ఆయిల్ కూడా వేసేసాను. టమాటా పేస్ట్ చేయడానికి వేసాను కదా ఆయిల్ కూడా వేసేసాను. దీంట్లో కొంచెం మనకి వాటర్ పడతాయండి గ్రేవీ కోసము. ఆ గ్రేవీ కోసం మనం కొంచెం వాటర్ని వేసేసుకున్నాము. చూసారా, దీన్ని బాగా మనం మిక్స్ చేసుకున్నాం. ఇది కొంచెం టైం పడుతుందండి. మనం మూత పెట్టేసుకొని ఇంకా కొంచెం వాటర్ పడతాయి వేసుకున్నాము. అంత లోపల మనం చపాతీలు చేసుకున్నాము. చపాతీలు చేసుకునే లోపల ఇది కొంచెం బాగా ఉడికిపోతుంది. మనం మిర్చి అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీలు చేసుకున్నాము. మన చికెన్ ఉడికిపోయిందండి. ఇంక దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం ధనియాల పొడి వేసేసాము. ధనియాల పొడి వేసేసి పైన కొత్తిమీర బాగా కొంచెం గుప్పుడు వేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఓకే, మన చికెన్ కర్రీ రెడీ. ప్లేటింగ్ చూద్దామా ఇవాళ ప్లేటింగ్ ఎలా ఉంటుందో? ఓకేనా, చికెన్ కర్రీ అయిపోయిందండి. మనం ఇంకా దాన్ని సర్వ్ చేసేసుకుందామా? ఓకే, చూసారా మన ప్లేటింగ్ రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా చిల్లీ చికెన్ కాదనుకోండి, మిర్చి చికెన్ వెరైటీగా బజ్జీ మిర్చి వేసుకుంటే చికెన్లో చాలా బాగుంటుందండి. అందుకే నేను స్టార్టింగ్లో మీకు నేమ్ రివీల్ చేయలేదు, అందుకే లాస్ట్లో చెప్పాను. దీన్ని ఏమంటారు? చిల్లీ చికెన్ అంటారా, మిర్చి చికెన్ అంటారా, మీ ఇష్టం. కానీ నాకు మాత్రం చూస్తుంటేనే నోరూరుతోంది. నేను వెళ్ళి తినేస్తాను. బాయ్. థ్యాంక్ యూ.